వార్తల వివరాలు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరతో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. పనితీరు బాగాలేని వారిని పిలిపించి పార్టీ కౌన్సిలింగ్ ఇస్తుందని తెలిపారు. అందరికీ పార్టీనే సుప్రీమని, ఎవరైనా పార్టీ ఆదేశాన్ని తూచా తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అటల్ మోడీల పాలన దేశానికి గర్వకారణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలను కవితా రూపంలో పార్లమెంటులో అద్భుతంగా వినిపించేవారని గుర్తు చేశారు. దేశ ప్రజల కోసం, రైతుల కోసం ఎంతో కృషి చేసిన అటల్జీ 7 రాష్ట్రాల్లో ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. రాజమహేంద్రవరానికి చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఒక గొప్ప స్ఫూర్తిదాత అని, అసామాన్య నాయకుడిగా దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని కొనియాడారు. సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలను కవిత రూపంలో పార్లమెంటులో అద్భుతంగా వినిపించేవారని గుర్తు చేశారు. దేశంలో ఐటీ, టెలికాం మరియు జాతీయ రహదారుల కనెక్టివిటీకి వాజ్పేయి శ్రీకారం చుట్టారని, ఆనాడు ఆయన వేసిన పునాదుల వల్లే నేడు 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల కోసం, రైతుల కోసం ఎంతో కృషి చేసిన అటల్జీ 7 రాష్ట్రాల్లో ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. అటల్జీ ఆశయాలకు అనుగుణంగానే ప్రధాని మోడీ పాలన సాగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. వాజ్పేయి రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుడితే మోడీ నేడు వాటిని ఎక్స్ప్రెస్ వేలుగా మారుస్తున్నారని, వందే భారత్ నుంచి బుల్లెట్ రైళ్ల వరకు రవాణా రంగాన్ని ఆధునీకరిస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు నిర్మాణం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విద్యా వ్యవస్థలోని విప్లవాత్మక మార్పులు తెస్తూ మోడీ అనేక యూనివర్సిటీలను స్థాపించారని, దేశాన్ని ఆర్థిక ప్రపంచంలో 4వ స్థానానికి చేర్చారని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా మోడీ పాలన కొనసాగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపిన మార్గంలో నడుస్తున్న మన అందరి ప్రియతమ నాయకుడు, ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగిన మన అందరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. 2014 ముందు ఈ దేశం ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఈ 11 సంవత్సరాల అద్భుతమైన తీసుకొచ్చిన సమర్థ నాయకత్వం కారణంగా, అద్భుతమైన కార్యక్రమాల, వినూత్న కార్యక్రమాల కారణంగా ఇవాళ 4వ స్థానానికి వచ్చిన విషయానికి తెలుసు. అదేవిధంగా ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి కాంక్షించారో జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని దాన్ని ఇవాళ రద్దు చేసి ఆర్టికల్ 370ని 35A కూడా రద్దు చేసి ఇవాళ ఈ జమ్మూ కాశ్మీర్ భాగాన్ని భూభాగంలో భారతంలో విలీనం చేసే పని చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఘన స్వాగతం పలికారు. జిఎస్ఎల్ అండ్ జిఎస్ఆర్ హాస్పిటల్ సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి స్థానికులు భారీగా తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరానికి వచ్చిన స్థానికులతో భువనేశ్వరి ఆప్యాయంగా మాట్లాడారు. శిబిరంలో 12 రకాల వైద్య సేవలు చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ పనులకు చేయూత అందిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు ట్రస్ట్ ప్రారంభించారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలని ట్రస్టును ఏర్పాటు చేశారు. చంద్రబాబు అనుకున్న విధంగానే తాను కూడా ట్రస్టీగా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నానని అన్నారు.
వైద్య సేవలు, విద్య, మహిళా సాధికారతకు ఆలోచన చేసి అందుకు తగ్గ సాయం అందిస్తున్నాము. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అత్యవసర సేవలు అందించాల్సి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తాం. ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తున్నారని భువనేశ్వరి అన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేశాక 2 తెలుగు రాష్ట్రాల్లో 16,365 హెల్త్ క్యాంపులు నిర్వహించి 22.64 లక్షల మందికి వైద్య సేవలు అందించామని భువనేశ్వరి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం 22.97 కోట్ల విలువైన మందులను బాధితులకు పంపిణీ చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాం. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలను కూడా చదివిస్తున్నాము. 2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరమైన అవసరాలను తీర్చుతున్నాము. పేద పిల్లలకు 3.5 కోట్లు స్కాలర్షిప్లతో పాటు మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు 2.7 కోట్లు ఆర్థిక సాయం అందించాము. వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రిలో 4 బ్లడ్ బ్యాంకుల ద్వారా 5 లక్షల యూనిట్లు సేకరించి 9.18 లక్షల మందికి రక్తం అందించాము. ఇదంతా ప్రజల సహకారం, దాతల సహకారంతోనే సాధ్యమైంది. ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా దాతలు ముందుకొస్తున్నారు. పేదల కోసం ట్రస్ట్ ఖర్చు చేస్తున్న నిధులకు దాతలు సహకారం అందిస్తున్నారు. దాతలు తమపై ఉంచిన నమ్మకమే మా బలం అని భువనేశ్వరి తెలిపారు. ఈ క్యాంపు మీకోసం మేము ముందుకు తీసుకొచ్చాం. మీకు ఏది అవసరమో మీరు అది డాక్టర్లకి మీరు మాట్లాడుకోండి. ఏది మేము చేయగలము ఇక్కడికిక్కడ మేము చేస్తాము, మీకు మందులు అందజేస్తాము. ఏది మా వల్ల కాదో మేము ఒక పాయింట్ తర్వాత మేము కూడా మీకేం చేయలేము. అట్లాంటప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆ పేపర్ మీద రికమెండ్ చేస్తాము. అట్లానే మేము కూడా వాళ్ళతో గాని మేము ఏ కోఆపరేటివ్ హాస్పిటల్ తో మేము టైఅప్ పెట్టుకున్నామో వాళ్ళతో కూడా మేము మాట్లాడి తప్పకుండా మీకు ఏది అందజేయాలో అది తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జనవరిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళగిరిలో MPL4 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీష్, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ పోటీలను ప్రారంభించారు. నేటి నుంచి జనవరి 21 వరకు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 125 టీంలు పాల్గొంటున్నాయి. నేటి మ్యాచ్ను నారా బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. అంతకుముందు బ్రాహ్మణి, నటుడు నిఖిల్ సరదాగా క్రికెట్ ఆడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. మంగళగిరి నియోజకవర్గంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ పోటీలను మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రారంభించారు. తొలుత క్రీడా ప్రాంగణానికి చేరుకున్న ఆమెకు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని అన్నారు. గెలుపొందిన విజేతకు 10 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందజేస్తామని చెప్పారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. 50 దొంగతనాల్లో నిందితుడైన అంతరాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు 50 లక్షల రూపాయల విలువైన 409 గ్రాముల బంగారు ఆభరణాలను కంకిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన ఇల్లే లక్ష్యంగా ఇతడు దొంగతనాలకు పాల్పడతాడని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు వివరించారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబర్చిన కంకిపాడు పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న అంతర్రాష్ట్ర దొంగను కంకిపాడు పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 50 లక్షల విలువైన 409 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం సబ్ డివిజన్ డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం విజయనగరం జిల్లాకు చెందిన పున్నాన రాంబాబు అనే వ్యక్తి వృత్తిరీత్యా దొంగతనాలను ఎంచుకున్నాడు. నిందితుడిపై గతంలోనే 50కి పైగా కేసులు ఉండగా ప్రస్తుతం కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో మరో 13 కేసులు నమోదయ్యాయి. 2023లో జరిగిన ఒక దొంగతనం కేసును ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టిన కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్ బృందం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకోవడంతో విజయం సాధించింది. నిందితుడు రాంబాబు దొంగతనాల్లో ఒక విభిన్నమైన శైలిని అనుసరిస్తాడని డీఎస్పీ వివరించారు. ప్రధానంగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకునే ఇతడు ఇంట్లోని నగలలో తనకు నచ్చిన వాటిని మాత్రమే తీసుకుంటాడు. మిగిలిన నగలను అక్కడే వదిలేయటం ద్వారా ఇంట్లోని కుటుంబ సభ్యులపైనే అనుమానం కలిగేలా చేసి పోలీసులను
తప్పుదోవ పట్టించేవాడని తెలిపారు. దొంగిలించిన నగలను తన స్నేహితుల సహాయంతో ముత్తూట్, మనప్పురం వంటి ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టి నగదు పొందేవాడని విచారణలో తేలింది. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనపరిచిన కంకిపాడు పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఇళ్లు తాళం వేసి వెళ్లే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గన్నవరంలో ఒక 2 నేరాలు, ఒకటి పగటిపూట నేరం, ఒకటి అదేవిధంగా తాళాలు అవైలబుల్గా ఉన్న నేరం ఒకటి ఒప్పుకోవడం జరిగింది. పగటిపూట ఏమో లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి విలువైన వస్తువులు దొంగిలించడం. తర్వాత ఇదే క్రమంలో ఇతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మన విజయవాడ సిటీలో కూడా ఒక దగ్గరగా సుమారు 11 నేరాలు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దానిలో ఆల్రెడీ కొన్ని కేసులు నమోదైనట్టుగా తెలిసింది. మిగిలిన కేసుల యొక్క వివరాలు తీసుకోవాల్సి ఉంది. ఇతని యొక్క ఇదంతా కూడా ఎక్కడ పెట్టాడు ఏంటని మనం విచారించినప్పుడు కొంతమంది వ్యక్తుల ద్వారా, ఒక 4 వ్యక్తుల ద్వారా ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం వాటిలో వాళ్ళ ద్వారా తాకట్టు పెట్టించి ఆ డబ్బులు వాళ్ళకు కొంత కమిషన్ ఇచ్చి ఇతను తీసుకున్నట్లుగా తెలిసింది. అక్కడున్న సమాచారాన్ని కూడా రాబడితే మొత్తం 11 విజయవాడ సిటీలో ఉన్న 11 కేసులు మరియు గన్నవరంలో ఉన్న 2 కేసుల యొక్క ప్రాపర్టీ కూడా సుమారు 409 గ్రాముల యొక్క బంగారం ఉంది. అది రికవరీ చేసాం, సీజ్ చేసాం. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల సాకారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమం మరియు అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నామని చెప్పారు. వచ్చే జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టిడ్కో ఇళ్లను అన్ని రకాల వసతులతో పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడమే కాకుండా పట్టణ ప్రగతి కోసం భారీగా నిధులను మంజూరు చేశారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ నిర్మాణం పూర్తి చేసుకున్న 960 టిడ్కో ఇళ్లను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేసి ఒకే విడతలో ఇంత భారీ స్థాయిలో గృహప్రవేశాలు నిర్వహించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. మండపేట మున్సిపాలిటీని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే క్రమంలో మంత్రి పలు మౌలిక సదుపాయాలను ప్రజలకు అంకితం చేశారు. 68.5 లక్షల రూపాయలతో ఆధునీకరించిన మున్సిపల్ కార్యాలయం, విద్యుత్ ఆదా కోసం ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్, 18 లక్షల రూపాయలతో నిర్మించిన ఆకర్షణీయమైన ఫౌంటైన్లను ఆయన ప్రారంభించారు. వీటితో పాటు పట్టణంలో కొత్తగా నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, స్ట్రీట్ లైట్లు మరియు పునరుద్ధరించిన పార్కులను జాతికి అంకితం చేశారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న మరిన్ని అభివృద్ధి పనుల కోసం 5.95 కోట్ల నిధుల విడుదలకు అక్కడికక్కడే ఆమోదం తెలుపుతూ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు విజన్ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పేదల పేరుతో లోన్లు తీసుకుని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని, తద్వారా లబ్ధిదారులను అప్పులపాలు చేశారని మండిపడ్డారు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడిని గమనించి కూటమి ప్రభుత్వం 140 కోట్లు చెల్లించి పేదలపై భారం తగ్గించిందని ఆయన వెల్లడించారు. పేదల ఇళ్లలోనూ నాణ్యమైన టైల్స్, బ్లాక్ గ్రానైట్, షింకు వంటి వసతులు కల్పించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా షేర్ వాల్ టెక్నాలజీని వాడుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమం మరియు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టిడ్కో ఇళ్లను అన్ని రకాల వసతులతో పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ యువత స్వయం ఉపాధి పొందేలా ఆదరణ పథకం కింద వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి త్వరలోనే రుణాలు మంజూరు చేస్తామని వివరించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన బ్రాహ్మణ సంక్షేమ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరిస్తుందని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కలపటపు బుచ్చిరాం ప్రసాద్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన ఆయన స్థానిక బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గత పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను తిరిగి పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని రాంప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం అందించే గరుడ పథకాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇప్పటి వరకు చనిపోయిన ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున మట్టి ఖర్చులు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించినట్లు పేర్కొంటూ సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే నిరుద్యోగ బ్రాహ్మణ యువత స్వయం ఉపాధి పొందేలా ఆదరణ పథకం కింద వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి త్వరలోనే రుణాలు మంజూరు చేస్తామని వివరించారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి పేద బ్రాహ్మణుడికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సామూహిక ఉపనయనాలు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. దానికి కూడా గవర్నమెంట్ అప్రూవల్ కోసం పెట్టాం. ఎందుకంటే దక్షిణాయనంలో ఉపనయనాలు చేయరు, ఉత్తరాయణంలో ఉపనయనాలు చేస్తారు. రేపు జనవరి 15 నుంచి సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణంలో 2-3 చోట్ల ఉపనయనాలు చేసేదానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడే నేను చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడాను. దానికి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా ఆయనతో మాట్లాడి చేస్తాం. ఈ 2 స్కీమ్స్ చేస్తాం. అదేవిధంగా ఆదరణ కింద మనం కొన్ని ఈ వ్యాపార సంబంధించింది కూడా సబ్సిడీ లోన్స్ ఇవ్వడానికి కూడా ఆదరణ కింద అన్ని కుల సంఘాలతోటి మీటింగ్ పెట్టి చేస్తున్నారు. అది కూడా మన యాక్చువల్గా జరిగింది, పెడదాం అనుకుని చేద్దాం. పాత బస్తీ పాత శివాలయంలో ఆదివారం సాయంత్రం అయ్యప్ప స్వామికి అత్యంత ఘనంగా ఆలయ ప్రధాన అర్చకుడు కె మురళీధర్ నమరుద్రి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కేరళలో అయ్యప్ప ఆలయంలో మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేసే 18 మెట్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో అయ్యప్ప దీక్షపరులు, శివదీక్షపరులు పాల్గొన్నారు. అయ్యప్పని కీర్తిస్తూ భజన పాటలు ఆలపించారు. ఆర్ఐఓ నటరాజు షణ్ముగం, ఆలయ అర్చక స్వాములు రాఘవేంద్ర శర్మ, నాగరాజు శర్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే తాజాగా పెంపుతో రైల్వే శాఖకు 600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. అయితే పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. కెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. రైల్వే శాఖ చేసిన కొత్త మార్పుల ప్రకారం ఆర్డినరీ క్లాసులో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణాలకు ఛార్జీలను పెంచలేదు. అలాగే లోకల్ స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. జనరల్ క్లాసులో 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ప్రతి కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే మెయిల్ ఎక్స్ప్రెస్లోని నాన్ ఏసీ, ఏసీ క్లాసులో ప్రయాణిస్తే 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ క్లాసులో 500 కిలోమీటర్లు ప్రయాణించేవారు ప్రస్తుతం ఉన్న ఛార్జీలకు అదనంగా మరో 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు సబర్బన్ ట్రైన్ టికెట్ల ధరలను పెంచడం లేదని రైల్వే ప్రకటించింది. ఫలితంగా హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీలోని లోకల్ ట్రైన్స్లో ప్రయాణించే వారిపై ఈసారి భారం పడలేదు. గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్వర్క్ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించాయని రైల్వే శాఖ అధికారి తెలిపారు. అలాగే సిబ్బందిని కూడా పెంచినట్లు తెలిపారు. 2024-25 మొత్తం కార్యకలాపాల వ్యయం 2,63,000 కోట్లకు పెరిగిందన్నారు. ఇందులో మానవ వనరుల కోసం 1,15,000 కోట్లు ఖర్చయిందని చెప్పారు. మరో 60,000 కోట్లు పెన్షన్ కింద ఖర్చయిందని, ఈ క్రమంలో ఏటా పెరుగుతున్న ఖర్చులను తట్టుకునే విధంగా కార్గో, ప్యాసింజర్ టికెట్ ధరలపై దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లు నేటికి అవి నిర్మాణ దశలో ఉన్నాయని రాష్ట్ర మత్స్యకార సముదాయ సంఘాల నెట్వర్క్ ప్రతినిధులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో మౌలిక సదుపాయాలతో పాటు మినీ ఫిషింగ్ జెట్టీల నిర్మాణం, ఆధునికకరమైన వేట చేసే పరికరాలు, చేపల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు, వాటికి కరెంట్ ఉచితంగా ఇవ్వాలని కోరారు.
తీర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు సముద్ర తీర ప్రాంత మత్స్యకారులకు కేటాయించి చేపలు రొయ్యల పెంపకానికి ప్రోత్సహించాలన్నారు. మత్స్యకార భరోసా కేంద్రాన్ని ప్రతి ల్యాండింగ్ సెంటర్ మరియు హార్బర్లలో ఏర్పాటు చేసి ఆయా కేంద్రాల్లో మత్స్య సామగ్రిలకు సబ్సిడీలతో ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాన్ని 100% అమలు చేయాలని, సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల ప్రతినిధులు సూచించిన సలహాలు సూచనలు తీసుకోవాలని జిల్లా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే సముద్ర తీర ప్రాంత మత్స్యకారులకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. వాటి బతకడానికి ఇది చేయాలి పోటీ. తర్వాత ఈరోజు ఫిషర్ అంటే మన కోస్టల్ ఏరియాలో మరి అంత మన పరిశ్రమలు వస్తున్నాయి. మరి పరిశ్రమలు వస్తున్నాయంటే పొల్యూషన్ ఉంది, తర్వాత భూములు కోల్పోతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు. అంత ఇస్కాన్ తరపున ఈరోజు ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఈవేళ 50 సంవత్సరాల పెన్షన్ కూడా ఆటకెక్కించారు. అందరికీ 50 సంవత్సరాల పెన్షన్ అనేసారు. మత్స్యకారులకి ఇప్పుడు కొత్త పెన్షన్ ఏదీ లేదు. వాళ్ళు 50 సంవత్సరాలు అయిపోతే వాళ్ళకి కంట్లో ఇది వచ్చి వాళ్ళు వేటకు పనిచేసినటువంటి పరిస్థితులు ఉండవు. చాలామంది పోరాటం ద్వారా అది వచ్చింది. ఈ సంవత్సరం మరి కొత్తగా పెన్షన్లు ఎక్కడ మరి ఇవ్వడానికి అందుబాటులో లేకుండా అయిపోయింది. కాబట్టి ఇదంతా మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా చేస్తారని ప్రసరిస్తారని మీడియాకి సరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ మా సముద్రం ఒడ్డున ఈరోజు వస్తున్నాయి. సాధారణ మత్స్యకారులు కొద్దిగా పొలాలు కోల్పోవడమే కాకుండా ఈ బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టుల కారణంగా సముద్ర జలాలంతా కూడా కలుషితం అయిపోయి అక్కడ జీవనోపాధి కోల్పోయే అవకాశం కూడా ఉంది. సరే, వీళ్ళకి ఏమన్నా ప్రాజెక్ట్స్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ప్రాధాన్యత కల్పించి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఆ ఉద్యోగాలు కూడా కల్పించరు. మాకు నైపుణ్యం కావాలా, టెక్నికల్ ఇది కావాలా, నైపుణ్యం కావాలా, ఇలాంటిది మత్స్యకారులు ఉండదు. కాబట్టి వీళ్ళు దేనికి పనికిరారు. ఇంకా సముద్ర ఏటకు పోదామంటే మాకు ఇవ్వాలండి. ఈరోజు మత్స్య సంపద మొత్తం కోల్పోయింది. ఈరోజు మొత్తం నేషనల్ వైజ్గా సముద్రం మొత్తం పొల్యూషన్ అయిపోయి ఫ్యాక్టరీలు పెట్టాడు వాళ్ళ ఇష్టం. మత్స్యకారులు కావాలి. ఈరోజు మేము ఎంతమంది ఉన్నాం మీకు తెలుసు కదా. అందుకు నా మీద దయించి ఇది అంతవరకు కాకుండా ఇప్పుడు ఒక యూనిట్గా మేము ఫిష్కాన్ తరపున మేము ఏర్పడ్డాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే తగిన పరిణామం వేరే విధంగా ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. గత 2014-19 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగంలాగా సాగిందని కృష్ణా జిల్లా బాపులపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందాలంటే వచ్చే ఎన్నికల వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో బాపులపాడులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులంతా కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ గత 2014-19 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగంలాగా సాగిందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నక్కా గాంధీ, ఎంపీపీ వై నగేష్, జడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని, మండల కన్వీనర్ అవిరనేని శేషగిరిరావు, జిల్లా వైసీపీ మాజీ కార్యదర్శి కొడెబోయిన బాబీ, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ నాయకులు కొమరవల్లి కిరణ్ మూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు దయాల విజయనాయుడు, గొడవల్లి సుధాకర్, కొల్లి వెంకట్రావు, ఎంపీటీసీ పడకల కోటేశ్వరరావు, కసుకుర్తి శ్రీనివాసరావు, డేవిడ్ రాంబాబు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో భారతదేశ ప్రభుత్వం మెచ్చుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తికి కూడా మెడిసిన్ అందించి ప్రతి కరోనా సోకినటువంటి వ్యక్తికి కూడా ఆయన అండదండలుగా నిలిచి వాలంటరీ వ్యవస్థతో ప్రతి గుమ్మాన్ని తట్టినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా అహర్నిశలో కృషి చేసి 2029లో ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలి. విద్యతోనే మరి రాష్ట్రంలో కూడా ఆర్థిక వనరులను చేకూర్చుకుని ఆర్థిక స్థితిగతులు మార్చగలమని గొప్ప సంకల్పంతో అడుగులు వేసిన నేత జగన్మోహన్ రెడ్డి గారని ఎంతో ఘనంగా కూడా ఈరోజు ఊరు వాడ మరి క్రిస్మస్ వేడుక సందర్భాల్లో మరి ఆ మహానేత పుట్టిన రోజు కూడా రావడం చాలా ఆనందకరమైన విషయం.
మరి ఈరోజు అందరూ కూడా మహనీయుడిని జన్మదిన వేడుకలు జరుపుకోవడం కూడా చాలా గర్వంగా కూడా ఉన్నది. మరి ఇట్లాంటి అవకాశాన్ని మరి మాకు కూడా కల్పించినందుకు మరి రాబోయే రోజుల్లో 2029లో ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బల్లబుద్ధి చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి మరలా కూడా సీఎం స్థాయిలో కూర్చోబెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ మహనీయుడు సంతోషంగా ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ పరమాత్ముని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పేద బడుగు బలహీన వర్గ ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడెప్పుడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పేసి ఎదురు చూసేటటువంటి రోజులు ఒక సంవత్సరాల కాలంలోనే వచ్చింది అని అంటే, రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కోసం అన్ని రకాలుగాను ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి మహానాయకుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.